ఓకే సార్, మీరు మధ్యాహ్నం క్లాస్కి వచ్చేలోపు మేము 4 ఎక్స్పెరిమెంట్లు రెడీగా రాసేసి ఉంచి ల్యాబ్కి వస్తాం సార్. బయటనా సార్? ఎందుకు సార్? నేను క్లాస్ రిప్రజెంటేటివ్ ఉన్న క్లాస్ బయట నించుకోవడానికి అసలు ఆస్కారమే లేదు సార్. మేము వస్తాం సార్. ఓకే సార్. మన మధ్యాహ్నం కల్లా 4 ఎక్స్పెరిమెంట్లు రాసి ల్యాబ్కి వెళ్ళాలి, లేదంటే బయట నుంచోబెడతారంట. తెలుసు కదా, నేను సిఆర్ ఉన్న క్లాస్ లో బయట నుంచోవడం అంటే మీకు పెద్ద టాస్కే. కాలేజ్ అయినా మానేసేయండి, కానీ రాయకుండా అయితే రాకూడదు. ఎక్స్పెరిమెంట్ నెంబర్ 1, ఎయిమ్, అబ్జర్వేషన్, ప్రిపరేషన్, మెటీరియల్స్ రిక్వైర్డ్, ఆబ్జెక్టివ్. ఏంటి బ్రేక్? నువ్వు కూర్చొని రాస్తున్నావు, నేను నుంచోని డిక్టేట్ చేస్తూ నుంచొని రాస్తున్నా. నాకు లేని అలసట నీకెందుకు వస్తుంది? 3 ఎక్స్పెరిమెంట్లు అయితే గానీ బ్రేక్ లేదు, బొక్కలేదు, కూర్చొని రాయి. ఇంకెంతేంటి ఉంటది, రాయాలి. రోజు టైం పాసేగా చేసేది, అప్పుడప్పుడేగా రాసేది. అది కూడా రాయిపోతే ఎట్లా? బయట నుంచోవాలంట. నుంచుంటావా? ఏమంటారు, చందు సిఆర్ ఉన్న క్లాస్ ని బయట నుంచోబెట్టారని ప్రిన్సిపల్ వరకు వెళ్ళింది. ఆ టాక్ రావడం నాకు అస్సలు ఇష్టం లేదు. మీరు చచ్చిపోయినా సర్లేదు, నాకు రికార్డ్ రాసిన తర్వాత మీరు వెళ్ళాలి బయటికి. ఎక్స్పెరిమెంట్ నెంబర్ 3 ఇంకా ఒకటే ఉంది, రాసేసిన తర్వాత అప్పుడు లంచ్ బ్రేక్. ఓకేనా? కావాలంటే ల్యాబ్ కొంచెం లేట్ గా పెట్టమని నేను చెప్తా. 4 ఎక్స్పెరిమెంట్లు ఖచ్చితంగా కంప్లీట్ చేసే తీరాలి మనం. చెప్పింది చాలే గాని ఆపేసిఆర్ ప్లీజ్. లాస్ట్ రిజల్ట్ ఫర్ ఎక్స్పెరిమెంట్ 4లో అమ్మయ్యా అయిపోయిందమ్మా. రాశారుగా, నన్ను ఎంత తిట్టుకున్నారని నాకు తెలుసు, కానీ ఎవరి కోసం? ఇదంతా మన కోసమే కదా. పెండింగ్ ఉంటే బయట నుంచో పెడతారు, మళ్ళీ మనం తర్వాత రాయాలి. ఇదంతా అవసరమా? కూర్చొని రాసేస్తే అయిపోతుంది కదా. మీకోసం నేను నించోని రాస్తున్నా. నేను ఏమైనా ఇప్పుడు ఇట్లానే అంటావు, మళ్ళీ చెప్తానే ఉంటావు. అర్థం చేసుకోరబ్బా మీరైతే. సరే, ఇక లంచ్కి వెళ్ళండి. రాగానే ఆప్రాన్ వేసుకొని అబ్జర్వేషన్, రికార్డ్ అన్ని తీసుకొని ఆపిందంటే మళ్ళీ మొదలు పెట్టి. ఓకే, సారీ గైస్.